welcome to our channel, that is SumanTV Education. Yeah, for the last few episodes you are learning the easiest method of doing mathematics. అందులో భాగంగా నిన్న మనము లాస్ట్ క్లాస్లో మనము ఏం చేసామంటే 11తో ఎట్లా మల్టిప్లై చేయాలో నేర్చుకున్నాం. ఈరోజు మనము 2, 3, 1 is multiplied by 1, 1, 1. 111తో ఎలా మల్టిప్లై చేయాలో మనం చూద్దాం. ఓకే, ఈరోజు 111. సో ఇది 3 డిజిట్ నంబర్. సో దీనికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మీరు కనుక అది గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా చేయొచ్చును. రెగ్యులర్ మెథడ్లో మనం చేస్తే దీనికి ఏమవుతుంది, 3 టైమ్స్ చేయాలి వన్స్తో, ఆ తర్వాత మళ్ళీ అడిషన్ చేయాలి, అంటే 4 స్టెప్స్ చేయాలి. కానీ ఇక్కడ మనం జస్ట్ 1 స్టెప్తో కూడా మనం కవర్ చేయొచ్చును. అది ఎట్లా చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ డిజిట్ ఏంటిది 2. ఓకే, ఫస్ట్ అండ్ సెకండ్ కలిపితే మీకు 5, రైట్? కానీ ఇక్కడ 1, 2 ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేస్తాం కదా ఇన్ ద లాస్ట్ ఎపిసోడ్లో. ఇప్పుడు 3 ఉన్నాయి కాబట్టి 1, 2 అండ్ 3 కూడా కలుపుకోవాలి, అనగా యు ఆర్ గోయింగ్ టు గెట్ 6. సో ఫస్ట్ ఏం చేసాం, ఫస్ట్ డిజిట్ రాసాము, తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ కలిపి రాసాము, తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా కలిపి రాసాము. ఇది అయిపోగానే మొదటిది క్లోజ్ చేసుకోండి. ఏం కనిపిస్తుంది, చివరి 2. చివరి 2 అంటే ఏంటి, 3 + 1 దట్ ఈస్ 4. ఇది కూడా క్లోజ్ చేస్తే చివరి 1 దట్ ఈస్ 1. దిస్ ఈస్ ద ఆన్సర్. ఎంత టైం పట్టింది మీకు, అదే 5 సెకండ్స్ టైం పట్టింది. మీరు ఇక్కడ గమనించినట్టే 1, 1, 2, 1, 2, 3, లాస్ట్ 2, లాస్ట్ 1. ఈ ప్రాసెస్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదే మీరు 4, ఓకే, 3, 5 ఈజ్ మల్టిప్లైడ్ బై 111 ఉందనుకో. మనం చేసే ప్రాసెస్ ఏంటి, 4, 3, 5 ఈజ్ మల్టిప్లైడ్ బై 111 అనగా 1 5 5, 1 3 3, 1 4 4, లీవ్ 1 ప్లేస్, మళ్ళీ 1 5 1 3 1 4, అగైన్ లీవ్ 1 2 ప్లేసెస్, 1 5 1 3 1 4. సో ఇలా మనం చేస్తూ వెళ్ళాలి. లెంతియెస్ట్ ప్రాసెస్. పక్కన ఒక రఫ్ కాలం వేసుకోవాలి, సగం పేపర్ దానికే పోతుంది. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ స్టెప్ 3 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ స్టెప్ దట్ ఈస్ 4. తర్వాత ఫస్ట్ ప్లస్ సెకండ్ కలిపితే మీకు వచ్చేది 7. 3 డిజిట్ ఉన్నందుకు గాను మనం ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ కూడా నంబర్ యాడ్ చేసుకోవాలి. సో 7 + 5 ఎంత, 12. ఓకే, ఎందుకు ఇలా రాశాను, 12 ఈజ్ అ డబుల్ డిజిట్ నెంబర్. ఎప్పుడైతే డబుల్ డిజిట్ వస్తుందో బ్యాలెన్సింగ్ చేస్తాం మనం. ఎస్, అయితే ఫస్ట్ 3 డిజిట్ అయిపోగానే ఏం చేస్తాము, ఫస్ట్ సెకండ్ థర్డ్ అయిపోగానే లాస్ట్ 2 అంటే ఇది మాత్రమే. సో దిస్ వీఆర్ గోయింగ్ టు క్లోజ్, దట్ ఈస్ 8. అండ్ దిస్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు క్లోజ్, దట్ ఈస్ 5. దట్ ఈస్ 5, 8, 2, 8, 4. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైంది కదా? సో విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ ఇఫ్ యూ టేక్ 986 is multiplied by 111. So first digit 9, you know that. I'll put a slash because balancing rule చేస్తాం కాబట్టి. అట్లాగే 9 + 8 that is 17. 17 + 6 because 1, 2 and 1, 2, 3 కాబట్టి 9 and 8 that is 17. 17 + 6 23. Whenever we complete 3, close this, and last 2 that is 14, and last digit that is 6. So final ga 6 4 4 9 1 0. This is the right answer. Okay, as we did a bigger number with 1 1 అనుకున్నాం కదా, ఇప్పుడు bigger number like 1 2 3 4 5 is multiplied by 1 1 1, లేదా 3 8 7 6 9 4 is multiplied by 1 1. ఇలా పెద్ద నెంబర్స్ ఉంటే ఏం చేయాలో మనం చూద్దాం ఈరోజు. ఓకే, సో దీని 1 2 3 డిజిట్స్ ఉన్నాయంటే దాని కాన్సెప్ట్ ఏంటిది, ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్, లాస్ట్ 2 లాస్ట్ 1 అనుకున్నాం కదా, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ 1 1 2 1 2 3 ఉన్నాయి. మరి ఇక్కడ 1 1 2 1 2 3 కాకుండా 4 5 కూడా ఉన్నాయి కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే 1 1 2 1 2 3 అయిపోగానే ఇంకా నంబర్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొక 3, ఇంకా నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక 3, ఎన్ని 3 నంబర్స్ ఉంటే అన్ని 3 చేసుకొని చివరికి 2 1 ఇలా ఉంటుంది అనమాట కాన్సెప్ట్.
అది నేను మీకు లైవ్గా చూపిస్తాను. ఫస్ట్ ఈజ్ 1. 1 + 2 దట్ ఈస్ 3. 1 + 2 + 3 దట్ ఈస్ 6. 3 అయిపోయింది కదా. 3 అయిపోయిన మనం ఏం చేస్తాం, ఫస్ట్ డిజిట్ క్లోజ్ చేస్తాము, ఇస్ంట్ ఇట్, ఆర్ యూ కెన్ క్యాన్సిల్ ఇట్. ఇంకా చాలా నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్, ఎందుకంటే ఒకసారి 3 వచ్చిన తర్వాత మళ్ళీ 3 3 3 తీసుకోమని చెప్పాను కదా. సో 2 + 3 5, 5 + 4 దట్ ఈస్ 9. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ దిస్ నంబర్ ప్లస్ దిస్ నంబర్ ప్లస్ దిస్ నంబర్, ఈ 3 యాడ్ చేసుకో. 3 + 4 + 5, 3 + 4 is 7, 7 + 5 is 12. ఓకే, ఇది కూడా ఓవర్. ఇంకా 3 ఉన్నాయి అక్కడ చూడండి, లేదు. సో ఏం ఉన్నాయి, 2. నేను చెప్పాను కదా 1 1 2 3 3 3 3 ఉన్న ఇచ్చిన వరకు చేసుకొని చివరి 2 ఇక్కడ మిగిలింది మనకి చివరి, దట్ ఈస్ 9 అండ్ ఫైనల్లీ 5. సో ఫైనల్ ఆన్సర్ 5 9 2. సో ఈ 1 ఏమవుతుంది, బ్యాలెన్సింగ్ అవుతుందని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. సో 1 9లోకి వస్తే ఏమవుతుంది, 10, దట్ ఈస్ 0 అండ్ 1. సో దిస్ ఈజ్ 7 3 1. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అట్లాగే ఇక్కడ చూసినట్టు ఫస్ట్ నెంబర్ ఈజ్ 3. ఓకే, ఫస్ట్ ప్లస్ సెకండ్ దట్ ఈస్ 11. ఓకే, ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ దట్ ఈస్ 18. 3 అయిపోగానే దీన్ని క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ 3 1 2 3, 8 + 7 15, 15 + 6 21. ఓకే, క్యాన్సిల్. నెక్స్ట్ 3 7 6 9, 7 + 6 13, 13 + 9 22. ఓకే, క్యాన్సిల్. 6 9 4, ఇంకా 3 ఉన్నాయి కాబట్టి 6 + 9 15, 15 + 4 నథింగ్ బట్ 19. సో ఇది అయిపోయింది. చివరిగా మనకు మిగిలింది 2 డిజిట్. 2 డిజిట్ ఏంటది, 9 and 4 దట్ ఈస్ 13 అండ్ ఫైనల్లీ యూ లెఫ్ట్ విత్ 4. సో ఇక్కడ చూడండి 4 3. ఇప్పుడు చెప్పండి 1 + 9 చేస్తే 10 బ్యాలెన్స్, కానీ ఇక్కడ 19 ఉంది కాబట్టి 1 + 19 వాట్, 20. 20లో 2 0. సో 0 వి టేక్, ఆ 2 ఇక్కడికి జంప్ అవుతుంది, దట్ ఈస్ 4 and this is 3. again 2 + 18 20 again. సో 0 and 2 ఇందులోకి జంప్ అవుతుంది కాబట్టి సో దట్ ఈస్ 3 and 1 + 3 4. yes, is it clear now? So last example, why I am doing this is, here you are going to think with your brain. సో మనకి లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ రెండిటి ఫంక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. లెఫ్ట్ బ్రెయిన్ అనేది లాజికల్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అనేది క్రియేటివ్ బ్రెయిన్. సో వెన్ యూ డూ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ యువర్ రైట్ బ్రెయిన్ విల్ ఫోకస్. సో మీలో ఉన్న క్రియేటివిటీ బయటికి వస్తుంది. అదే లెఫ్ట్ బ్రెయిన్ అనుకోండి, అది లాజికల్, టీచర్ ఏం చెప్తే అదే ఫాలో కావాలి, పేరెంట్స్ ఏం చెప్తే అదే ఫాలో, సొంతంగా ఆలోచించే విధానం అందులో ఉండదు. వెరస్ క్రియేటివ్ బ్రెయిన్లో మాత్రం సొంతంగా ఆలోచించేది మనకు ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇది నేర్చుకుంటారని, చక్కగా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ కమింగ్ ఎపిసోడ్స్లో ఇంకొన్ని విశేషాలతో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.